సీత ఇల్లు వచ్చేసింది. అప్పుడే వచ్చేసిందా? బాయ్. బాయ్ సీత. నేను చెప్పను పో. ఏమర్థమైంది? అవును అవునవును. ఈ హ్యాపీ అకేషన్ లో నీకు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. దిస్ ఇస్ ఫర్ యూ. చిపో. ఎక్కండి మేడం. ఏంటి కాస్త ఎక్కువ చేస్తున్నారు? రెస్పెక్ట్ పెరిగింది మేడం.
అమ్మా సీత, బయలుదేరావా? మేమంతా రెడీ అమ్మా. నువ్వు వస్తే ఇంక బయలుదేరడమే. మీరు వెళ్ళండి నాన్న, నేను ఆఫీస్ నుంచి డైరెక్ట్ గా వచ్చేస్తాను. సరే అయితే. వావ్, అమ్మా, అక్క బీర్వాలో కొత్త డ్రెస్ ఉంది. ఎప్పుడు తెచ్చారు? ఎవరు తెచ్చారు? ఏమోనే, నాకేం తెలుసు? గాగ్రా డ్రెస్సు. అక్క డ్రెస్ వేసుకోదు, మరెందుకు ఈ డ్రెస్ తెచ్చుంటుంది? వావ్, ఎంత బాగుందో! నాకోసమే తెచ్చుంటుంది. రాత్రి చెప్పడం మర్చిపోయిందేమో. అయినా నేను నిద్రపోయాను కదా. అమ్మా, ఈ డ్రెస్ నేను వేసుకోనా? ఏదో ఒకటి కానివే, అవతల టైం అవుతోంది. త్వరగా తెవులు. స్వర్ణ, ఓ పంచేయ్, దానికి ఫోన్ చేసి కనుక్కో. స్వర్ణ, ఎంతసేపు? అమ్మా, అబ్బా, ఎందుకంత హడావిడి? సర్దినంతసేపు సర్దడం, చివరిలో హడావిడి పడడం. కూర్చో. అబ్బా. కాలు వెలికినట్టుంది. ఎలా? మీరు వెళ్ళండి, నేను రాలేను. అబ్బా. కారుంది కదమ్మా, హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని అట్నుంచట వెళ్దాం. కారు పంపించింది శుభకార్యానికే, ఆసుపత్రులకి తిరగడానికి కాదు. స్వర్ణ, అక్క నువ్వు వెళ్ళండి. అమ్మని నేను హాస్పిటల్ తీసుకెళ్తాను. వద్దండి, అల్లుడు గారు స్వయంగా పిలిచారు. పిల్లల్ని పంపించి మనం మానేస్తే తర్వాత పిన్నిగారు అష్టోత్తరాలు చదివి మనకు తలంటి పోస్తారండి. మరి ఇప్పుడు ఎలా? అమ్మా, అమ్మా, మీరు వెళ్ళండి, ఓ గంట ఆగితే అదే తగ్గిపోతుంది. స్వప్న కిట్టు స్కూల్ నుంచి వస్తారు కదా, వాళ్ళు ఉంటారు కదా. పైగా కుంటుకుంటూ శుభకార్యానికి వస్తే మంగమ్మ గారు తిట్టిపోస్తారండి. స్వర్ణ, లేమ్మా, వెళ్ళు, వెళ్ళండి. సరే అమ్మా, నువ్వు జాగ్రత్త. స్వర్ణ నువ్వు రామ్మా. నువ్వు ఆ కాలు కాస్త కాపడం అది పెట్టుకో. సరే, పెట్టుకుంటాను. స్వర్ణ, మీరు వెళ్ళండి. రామ్మా. వెళ్ళమ్మా. జాగ్రత్తమ్మా. సరే, నేను చూసుకుంటానులే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే. కవిం కవీనాం ఉపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం. ఆగమార్థం దేవానాం గమనార్థం రక్షసాం కురుకంఠారవం తత్ర దేవతా ఆహ్వాన లాంఛనం. ఓం ధాతా పురుష్ఠాయ మురాజహార్షగ్రహ విద్వాన్ ప్రదిశతస్రహతమేవం విద్వాన్ అమృత భోజనాయ బంధాయ విద్యతే.
ఓం సహస్రశీర్షం దేవం విశ్వాఖ్యం దేవం నారాయణ వక్షం పరం పదం విశ్వతః పరమానిత్యం విశ్వం నారాయణకం హరిం విశ్వమేదం. ఇప్పుడే వస్తాను. నా చూపే నిన్ను వెతికినది, నీ వైపే నన్ను తరిమినది. నాకింద నమస్కారం అండి. నమస్కారం. హాయ్ స్వీట్ హార్ట్. హాయ్ స్వీట్ హార్ట్. ఎందుకు దీని మీద చేయి చేసుకున్నారు? ప్రతిసారి మమ్మల్ని పిలవడం, మీరు మీ గ్రాని మమ్మల్ని అవమానించడం మీకు బాగా అలవాటైపోయింది. అసలు ఇప్పుడు ఎందుకు కొట్టారు? ఇది నేను ఎంతో ఇష్టంగా నీకోసం గిఫ్ట్ గా ఇచ్చిన ఘాగ్రా డ్రెస్. ఈ డ్రెస్ లో నువ్వే అనుకున్నాను. స్వర్ణ వేసుకోవడం ఏంటి? నా ఇష్టాన్ని కాదని అవమానించింది నువ్వు. నేను అవమానించానంటావేంటి? అసలు ఎన్నో ఊహించుకున్నాను. ఈ డ్రెస్లో నిన్ను చూడాలని ఇక్కడికి వచ్చిన క్షణం నుంచి ఎదురు చూస్తున్నాను. ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పాలి, నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి. అంతేకాని ఇంకొకళ్ళకి ఇచ్చి నన్ను అవమానించింది కాక రివర్స్ లో నన్నే అంటున్నావా? అది కాదండి. ఆపు. ఇంకా టాపిక్ వదిలి. గ్రానీ వచ్చింది. డ్రెస్సు అది అని కొత్త సమస్య తెచ్చిపెట్టాలి. ఏం పిల్ల, ఏమిటి పగటి వేషం? అరువు తెచ్చుకున్నట్టుంది. ఏమిటి అవతల శుభకార్యం జరుగుతుంటే నీ ముఖం ఏంటి ముట్టముట్లాడుతుంది? ఏం కాలేదు. కళ్ళెరబడ్డాయి, కాటు కళ్ళంతా పులుముకున్నావు, మొహం ముంతలా పెట్టుకున్నావే. చెప్పేం జరిగిందో? నమస్కారం అమ్మా. నమస్కారం. ఏ రామచంద్రయ్య, నీ పెళ్ళెందుకు ఇలా ఉంది? ఇంట్లో ఏమైనా అన్నారా, లేకపోతే ఇక్కడ ఏమైనా జరిగిందా? ఏం లేదమ్మా, అక్కడ ఇక్కడ ఏం జరగలేదు. మరెందుకు
మొహం దిష్టి గుమ్మడికాయలా పెట్టింది. మంగా ఏమి లేదంటున్నారు కదా, అలా మాట్లాడతావు ఎందుకు? పనిలేక మొహం కందగడ్డలా పెట్టుకుంటే అలా అడిగాను. ఏం కాలేదు, కంట్లో దుమ్ము పడింది. కళ్ళల్లో పెట్టుకుని ఆవగా చూస్తుంటే కళ్ళలో దుమ్ము కాక మరేం పడుతుంది? మంగా సరే సరే పదండి. అన్నయ్య గారు, వదిన గారు రాలేదా? ఇక్కడికి వచ్చే హడావిడిలో కాలు బెణికి రాలేకపోయిందమ్మా. మన ఇంట్లో ఏ కార్యం ఉన్నా వాళ్ళ ఇంట్లో ఎవరో ఒకరికి ఏదో ఒకటి అవటం మామూలే కదా. ఇదేమన్నా కొత్త ఏంటి? సాకేత్, నువ్వు సీత కలిసి పూజ చేయండి. వద్దు గ్రాని, నువ్వు తాతయ్య చేయండి. ఏదైనా నీ చేతుల మీదుగానే జరగాలి. నీ తర్వాత ఎవరైనా. పంతులు గారు మీరు కానివ్వండి. అలాగేనమ్మా. ఓం గణానాన్త్వా గణపతి హవామహే కవివాక్షం విశ్వశుభం దేవం నారాయణ వక్షం శిలా ప్రతిష్టాపనం కరిష్య. అమ్మా అందరూ అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి. సమర్పయామి. నమస్కరోమి. నమస్కారం చేసుకోండి. ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం. సాకేత్, సాకేత్ వెళ్ళు.